హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనము బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి నేర్చుకున్నాం. సెంటెన్స్ అంటే ఏంది, సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గురించి నేర్చుకున్నాం. మీకు ఈ వీడియో ద్వారా ఒక సెంటెన్స్ను ఎలా మనము ప్యాసివ్ వైజ్కి మార్చాలి, యాక్టివ్ వైజ్ నుండి ప్యాసివ్ వైజ్కి ఎలా మార్చాలన్నది ఈ వీడియోలో మనకు ఈ 10-15 మినిట్స్ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. టెట్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్టేట్ ఎగ్జామ్ కానీ, సెంట్రల్ ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ ప్యాసివ్ వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు ఒక 12 మోడల్స్ ఉంటాయి. ఈ 12 మోడల్స్లో ఈ 15 మినిట్స్లో ఎంతో కొంతవరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న మనము నేర్చుకున్న ప్రీవియస్ వీడియోలో ఒక సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ను ఫాలో అవుతూ మెయిన్ వర్బ్ అనేది V1, V2, V3, V4, V5 ఏదైనా ఉండొచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్ కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను ఫాలో అవుతూ మెయిన్ వర్బ్ ఏమి ఉండాలంటే రైట్ అనే మెయిన్ వర్బ్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చాడంటే ఏ లెటర్ అని ఇచ్చాడు, ఏ లెటర్. ఓకేనా? ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు కొంత పార్ట్ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ నేర్పించడం జరిగింది. ఇందులో మనకు ఐ కెన్ రైట్ ఏ లెటర్ అనే యాక్టివ్ వైజ్ను ప్యాసివ్ వైజ్కి ఎలా మార్చాలి, ఏ విధంగా మార్చాలన్నది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్యాసివ్ వైజ్కి మార్చే క్రమంలో ఇచ్చిన సెంటెన్స్లోని ఆబ్జెక్టును మనము సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ ఏముంది, ఏ లెటర్ ఉంది. ఏ లెటర్ అనే ఆబ్జెక్టును సబ్జెక్ట్గా మార్చాలి. ఏ లెటర్ అనే ఆబ్జెక్టును సబ్జెక్ట్గా మార్చాను. హెల్పింగ్ వర్బ్ ఏముంది, కెన్ ఉంటే కెన్ బి, షుడ్ ఉంటే షుడ్ బి, కుడ్ ఉంటే కుడ్ బి, విల్ ఉంటే విల్ బి. స్కూల్ గ్రామర్ అండి, హై స్కూల్ లెవెల్ గ్రామర్. ఆ విధంగా వర్బ్ V3ని ఇక్కడ యాక్టివ్ వైజ్లో వర్బ్ V1లో ఉంది, కానీ ప్యాసివ్ వైజ్లో వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే వర్బ్ అనేది V3లో ఉండాలి. రైట్, రోట్, రిటర్న్. ఇక్కడ ఉన్న యాక్టివ్ వైజ్లో ఉన్న సబ్జెక్టును ఆబ్జెక్ట్గా మార్చాలి. ఐ ఉంటే మీగా మార్చాలి. ఐ ఉంటే ఎలా మార్చాలి, ఐ ఉంటే మీగా మార్చాలి. ఐ ఉంటే మీగా మార్చాలి. అదేవిధంగా ఐ ఉంటే మీగా మార్చాలి. వి ఉంటే అజ్గా మార్చాలి. యు ఉంటే మార్చకూడదు, అలానే యు అనే రాయాలి. దే అనే సబ్జెక్ట్ దే ఉంటే ఆబ్జెక్ట్ను దెమ్గా మార్చాలి. హీ ఉంటే ఈ అనే సబ్జెక్టును హిమ్గా మార్చాలి. షీ అనే సబ్జెక్టును హర్గా మార్చాలి. ఇట్ ఉంటే ఇట్ అని రాయాలి. ఒక పర్సన్ నేమ్ ఉందనుకోండి, రాజు అని ఉంటే రాజు అని రాయాలి. అదేవిధంగా స్వాతి అని ఉంటే స్వాతి అని రాయాలి. పేరును మార్చకూడదు, ఆబ్జెక్ట్ అలానే రాయాలి. ఇలా మార్చిన తర్వాత దాని ముందు బై అనే ప్రిపోజిషన్గా ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇట్ ఈజ్ ఏ ప్యాసివ్ వాయిస్. బేసిక్ గ్రామర్ పార్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంత సింపుల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? ఐ కెన్ రైట్ ఏ లెటర్ కెన్ బి రిటర్న్ బై మీ. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ప్యాసివ్ వాయిస్ గురించి డిస్కస్ చేశాను. ఈ 15 నిమిషాల వీడియో అనేది మీకు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. ఐ కెన్ రైట్ ఏ లెటర్ కెన్ బి రిటర్న్ బై మీ. ఆబ్జెక్టును సబ్జెక్ట్గా మార్చాను. అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ కెన్ ఉంటే కెన్ బీగా మార్చాను. కెన్ ప్లేస్లో షుడ్ ఉంటే షుడ్ బీగా మార్చాలి. విల్ ఉంటే విల్ బీగా మార్చాలి. మే ఉంటే మే బీగా మార్చాలి. మస్ట్ ఉంటే మస్ట్ బీగా మార్చాలి. ఎప్పుడైనా యాక్టివ్ వైజ్లో ఉన్న వర్బ్ V3 ప్యాసివ్ వైజ్ అంటేనే V3గా మార్చాలి. ఇక్కడ ఉన్న ఐ అనే సబ్జెక్టును ఆబ్జెక్ట్గా మార్చాలి. ఐని మీగా మార్చాలి. వీని అజ్గా మార్చాలి. యు ఉంటే యు అనే రాయాలి. దే ఉంటే దెమ్గా మార్చాలి. హీ ఉంటే హిమ్గా మార్చాలి. షీ ఉంటే హర్గా మార్చాలి. ఇట్ ఉంటే ఇట్ అనే రాయాలి. నేమ్ అనేది ఎలా ఉంటే అలానే రాసాలి. దాని ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఐ కెన్ రైట్ ఏ లెటర్ కెన్ బి రిటర్న్ బై మీ. ఈ సింపుల్ ప్రాసెస్. ఇలాంటి 12 టైప్స్ ఉంటాయి. ఐ కెన్ రైట్ ఏ లెటర్ను ప్యాసివ్ వైజ్గా మార్స్తే ఏ లెటర్ కెన్ బి రిటర్న్ బై మీ. ఇంకో ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం. he will complete a project. ఇక్కడ ఉన్న ఈ సెంటెన్స్ను మనము యాక్టివ్ వైజ్గా కన్సిడర్ చేస్తాం. ఈ యాక్టివ్ వైజ్ను మనము ప్యాసివ్ వైజ్గా మార్చాలంటే ఈ యాక్టివ్ వైజ్లో ఉన్న ఆబ్జెక్ట్ను మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్గా మార్చాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, ఏ ప్రాజెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ బికమ్స్ ఏ సబ్జెక్ట్ ఫస్ట్ రోల్.
హెల్పింగ్ వర్బ్ విల్ ఉంటే విల్ బికమ్స్ విల్ బి, షుడ్ ఉంటే షుడ్ బి, కెన్ ఉంటే కెన్ బి, మే ఉంటే మే బి. ఈ వర్బ్ని ఎప్పుడైనా ప్యాసివ్ వాయిస్లో వర్బ్ ఖచ్చితంగా V3లో ఉండాలి. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఇక్కడ ఉన్న సబ్జెక్టును హీ ఉంటే హిమ్గా మార్చాలి, హీ ఉంటే హిమ్గా మార్చాలి, దాని ముందు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇట్ ఈజ్ ఏ ప్యాసివ్ వాయిస్. ఎస్, ఈ విల్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్. అతడు భవిష్యత్తులో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు. ఏ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ బై హిమ్. భవిష్యత్తులో ప్రాజెక్టు అతని చేత పూర్తి చేయబడుతుంది. ఎస్, ఈ విధంగా యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్గా మార్చే ప్రాసెస్. ఎస్, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చడం. విల్ ఉంటే విల్ బి, కెన్ ఉంటే కెన్ బి, షుడ్ ఉంటే షుడ్ బి. వర్బ్ ఖచ్చితంగా V3గా మార్చాలి. ఈ సబ్జెక్ట్ మార్చడం అనేది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. హీ ఉంటే హిమ్గా మార్చాలి, ఐ ఉంటే మీగా మార్చాలి. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎస్, ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్గా మార్చడం. ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఎస్, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే అక్కడ సెంటెన్స్ చూద్దాం ఒకసారి. షీ ఈజ్ ప్రిపేరింగ్ టీ. ఎస్, ఇట్ ఈస్ ఎన్ యాక్టివ్ వాయిస్. ఇలాంటి యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి? ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిండు? ఈజ్ తర్వాత ఇంగు ఫామ్. ఈజ్ తర్వాత ఏమి ఇచ్చాడు? ఈజ్ తర్వాత ఇంగు ఫామ్ ఇచ్చాడు. ఈజ్ ఇంగు ఫామ్ కానీ, ఆర్ ఇంగు ఫామ్ కానీ, యామ్ ఇంగు ఫామ్ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్గా కన్సిడర్ చేయాలి. ద గివెన్ యాక్టివ్ వాయిస్ బిలాంగ్స్ టు ప్రజెంట్ కంటిన్యూస్. అతను ఇచ్చిన యాక్టివ్ వాయిస్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్లో అనే టెన్స్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ అనే టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయంటే యామ్, ఆర్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి టెన్స్లో. యామ్ తర్వాత ఇంగు ఫామ్, ఈజ్ తర్వాత ఇంగు ఫామ్, ఆరు తర్వాత ఇంగు ఫామ్. ఇచ్చిన యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని తెలిసిపోయింది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ను మనము యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే అక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్స్కు మనం ఏం చేయాలంటే బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం యాడ్ చేయాలి. ఇది గ్రామర్ రూల్. ఇట్ ఈస్ ఎ గ్రామర్ రూల్. am being, are being, is being, I am being, we, you, they are being, he, she, it, name, is being. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ కనుక యాక్టివ్ వాయిస్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అయితే మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్స్ యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్. ఇంతకుముందు కెన్ ఉంటే కెన్ బి, విల్ ఉంటే విల్ బి ఎలా అయితే యూజ్ చేసామో ఇచ్చిన యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్స్ చూజ్ చేసుకోవాలి. ఎస్, ఆబ్జెక్ట్ ఏముంది? ఆబ్జెక్ట్ను మనము సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చండి. టీ అనే ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాను. టీ, కాఫీ, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అంటే ఏ సబ్జెక్టుకు సిమిలర్గా అనిపిస్తుందంటే నేమ్ అనే సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ వెంటనే మనము యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఈజ్ బీయింగ్. మీరు ఇక్కడ సార్ ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ బీయింగ్ రాసారు అనుకోవద్దు. ఓసారి ఆర్ బీయింగ్ కూడా వస్తుంది, ఓసారి యామ్ బీయింగ్ వస్తుంది. ఓకేనా? డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వర్బ్ ప్రిపేరింగ్ అనే వర్బ్ను వర్బ్ V3గా మార్చాలి. ప్రిపేర్డ్. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ షీ అనే సబ్జెక్టును హర్గా మార్చాలి. ఇంతకుముందు షీ అనే సబ్జెక్ట్ ఎలా మార్చామో షీ అనే సబ్జెక్టును హర్గా మార్చాలి. దాని ముందు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ వాయిస్. షీ ఈజ్ ప్రిపేరింగ్ టీ, టీ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై హర్. ఓకే, ఈ విధంగా మనకి హెల్పింగ్ వర్బ్ విల్ ఉంటే విల్ బీని, కెన్ ఉంటే కెన్ బీని ఎలా అయితే యూజ్ చేసామో ప్రజెంట్ కంటిన్యూస్ అయితే, ఒకవేళ ఇఫ్ యాక్టివ్ వాయిస్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అయితే మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంది? యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్. ఓకేనా? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? టీ ఉంది. కాబట్టి ఈ టీ అనే ఆబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్గా సిమిలర్గా ఉంది? నేమ్ అనే సబ్జెక్ట్గా సిమిలర్ ఉంది కాబట్టి ఈజ్ బీయింగ్ యూజ్ చేయాలి. ఈ వర్బును ఖచ్చితంగా V3లో వాడాలి. ఏ సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చి దాని ముందు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. షీ ఈజ్ ప్రిపేరింగ్ టీ, టీ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై హర్. ఓకే, ఆమె టీని తయారు చేస్తుంది, టీ ఆమె చేత తయారు చేయబడుతుంది. యాక్టివ్ వాయిస్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అయితే దానిని ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఈ వీడియో ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి.
ఈ 10 మినిట్స్ అనేది మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఐఎమ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్. యాక్టివ్ వైజ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఐఎమ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్. ఓకేనా? వన్ మోర్ ఎగ్జాంపుల్ అదే ప్రజెంట్ కంటిన్యూస్ మీద ప్రాక్టీస్ చేద్దాము. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుచున్నారు. యాక్టివ్ వాయిస్. ఆరు తర్వాత ఇంగు ఫామ్, ఈజ్ తర్వాత ఇంగు ఫామ్, ఈజ్ తర్వాత ఇంగు ఫామ్ అంటే ఇది ఏ టెన్స్? ద గివెన్ యాక్టివ్ వాయిస్ బిలాంగ్స్ టు అగైన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏ టెన్స్ అన్నది? అతనిచ్చిన యాక్టివ్ వాయిస్ అనేది ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ను మనము ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే ఏం చేసాం మనము? ఐఎమ్ బీయింగ్, ఆర్ బీయింగ్. ఇంకోసారి రెండోసారి కూడా మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నా. ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. అతను ఇచ్చిన యాక్టివ్ వైజ్ ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. దాన్ని ప్యాసివ్ వైజ్గా మార్చాలంటే ఐఎమ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్. ఐ యామ్ బీయింగ్, వి, యూ, దే ఆర్ బీయింగ్, హీ, షీ, ఇట్, నేమ్ ఈజ్ బీయింగ్. ప్రజెంట్ కంటిన్యూస్ అయిందనుకోండి, ఎస్ యాక్టివ్ వైజ్ ప్రజెంట్ కంటిన్యూస్ అయిందనుకోండి, ప్యాసివ్ వైజ్లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఐఎమ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్. ఓకే, ఇప్పుడు మనము ప్యాసివ్ వైజ్గా మార్చాలంటే దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? ఆబ్జెక్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ ఏముంది? క్రికెట్ అనే ఆబ్జెక్ట్ను మనము సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ను నేను సబ్జెక్ట్గా మార్చాను. ఫస్ట్ రూల్ వాజ్ కంప్లీటెడ్. ఇక్కడ క్రికెట్ అనే ఆబ్జెక్ట్ దేనికి సిమిలర్గా అనిపిస్తుంది? అగైన్ నేమే. క్రికెట్, ఫుట్బాల్ అనేది నేమ్కి సంబంధించిందే కాబట్టి మళ్ళీ ఏం ఉపయోగించాలి? క్రికెట్ ఈజ్ బీయింగ్. చూడండి, ఇక్కడ అక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఈజ్ బీయింగ్ ఉంది. ఆర్ ఉంటే ఆర్ బీయింగ్, ఈజ్ ఉంటే ఈజ్ బీయింగ్ అని రాయద్దు. ద ప్రియారిటీ గోస్ టు ఆబ్జెక్ట్. ఓకేనా? ఇన్ ద యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కే ప్రియారిటీ. అలా ఆబ్జెక్ట్ అనేది నేమ్ అనే క్రికెట్ అనే నేమ్కి సంబంధించింది కాబట్టి మనం యూజ్ చేయవలసిన హెల్పింగ్ వర్బ్ ఈజ్ బీయింగ్. వెంటనే వర్బ్ను V3లా మార్చండి. ప్లేయింగ్ యొక్క వర్బ్ V3 ప్లేడ్. ఇక్కడ సబ్జెక్టును ఆబ్జెక్ట్గా మార్చండి. దేను దెమ్ముగా మార్చుతూ దాని ముందు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇట్ ఈజ్ ఏ ప్యాసివ్ వాయిస్. చాలా సింపుల్ అండి. ఈ 10 నిమిషాల వీడియో మీరు లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత నేను వీడియోని వినండి. ఇంకా ఇంత స్కూల్ గ్రామర్ను మనము టెట్ డిఎస్లో, కానిస్టేబుల్, ఎస్ఏ ఎగ్జామ్లో, స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్లో స్కిప్ చేస్తున్నామండి. ఈ ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా సులభమని నేను చేయాల్సిన వీడియో దేనికోసం అంటే తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలలో ఈ పుస్తకం మీ ఇంట్లో ఉండాలి. ఒక మీ సెల్ఫ్లో ఉండాలి. అందుకోసమే ఈ పుస్తకం గురించి మరీ ప్రమోషన్ జరుగుతుంది. ఓకేనా? ఇంగ్లీష్ గ్రామర్ కోసము 200-300 పేజీలతోనే రాయబడిన పుస్తకం. 200-300 పేజీల వొకాబులరీ కూడా ఉంటుంది. నేను అట్లా వేయలేదు. 450 పేజీలతోని ఈ పుస్తకం రాయడం జరిగింది. 450 పేజ్ నెంబర్ 450. ఈ 450 పేజీలతోని మల్టీ కలర్ పుస్తకం డిజైన్ చేయబడింది. ఈ పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటూ గ్రామర్ పార్ట్ను మీరు సులభంగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ అనేది చారీస్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ద్వారా మీరు సులభంగా నేర్చుకోవచ్చు. దీంతో పాటు ఐఎమ్ ప్రొవైడింగ్ వొకాబులరీ బుక్ ఆల్సో. యూ విల్ గెట్ 2 books, English grammar and vocabulary book. These books are very useful for your competitive examination. సో దట్ ఈ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ను మీరు ఈ పుస్తకం ఎవరైతే తీసుకుంటారో పుస్తకంతో పాటు మీకు ఒక యాప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ నేమ్ వచ్చేసి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ. ఈ చారీస్ ఇంగ్లీష్ అకాడమీని, ఈ యాప్ను మీరు ఈ పుస్తకం కొన్న వెంటనే మీరు దీనికి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే ఈ యాప్ అనేది మీరు ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఓకేనా? 9381215255 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ నెంబర్ మీకు అందుబాటులో లేకుంటే ఈ నెంబర్కైనా కాల్ చేయండి. 9949449682. ఈ పుస్తకాలతో పాటు మీకు ఒక యాప్ ఫ్రీ. ఆ యాప్ 6 months వ్యాలిడిటీ ఫ్రీ. ఓన్లీ మనం యాప్ కొనాలంటేనే 500 ఉన్నది నా యాప్. ఈ యాప్తో పాటు మీకు ఈ పుస్తకాలు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ను డైలీ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవ్రీడే ఒకరోజు మీరు ఖచ్చితంగా ఒక 1 hour డైలీ ఒక 1 hour మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ బీ సక్సెడ్.
100% సులభంగా నేర్చుకోవచ్చండి. ఈ పుస్తకం మీ ఇంట్లో ప్రతి ఒక్క కాంపిటీటర్ ఇంట్లో ఈ పుస్తకం ఉండాలని ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, టెట్ డిఎస్ కానీ, లేదంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అని రాయండి, ఎస్ఏ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అని రాయండి, ఖచ్చితంగా ఈ యొక్క 450 పేజీల పుస్తకము, ఈ వొకాబులరీ పుస్తకము మీ దగ్గర ఉండాలి. దీంతోపాటు మీకు గ్రామర్ పార్ట్ సంబంధించిన వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కు అదేవిధంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ పుస్తకం ఎవరికి కావాలంటే వారు ఖచ్చితంగా ఈ నెంబర్స్ కాల్ చేసి మీ వాట్సాప్ నెంబర్ ద్వారా మీ అడ్రస్ పంపండి. అదేవిధంగా ఏ విధంగా మీరు బుక్ని తీసుకోవాలి, ఏ విధంగా పంపాలని ఈ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.